నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కార్మికులు బయటకు పరుగులు తీయడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. కోవెలకుంట్లలోని సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్ ఫ్యాక్టరీలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో పలువురు కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో మంటలు ఎగిసిపడడంతో వారు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు వేగంగా వ్యాపించడంతో పాలిమర్ తయారీకి ఉపయోగించే యంత్రాలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఫ్యాక్టరీలోని ముడిసరుకు ఇతర సామాగ్రి కూడా మంటలకు ఆహుతైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు ₹1 కోటి మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే నష్టంపై అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని కార్మికులు చెబుతున్నారు. మొదట ఎలక్ట్రికల్ వ్యవస్థ వద్ద మంటలు కనిపించాయని, ఆ తర్వాత కొద్ది సమయంలోనే మొత్తం షెడ్కు మంటలు వ్యాపించాయని తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యాజమాన్యం వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రయత్నాలు చేపట్టింది. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఫ్యాక్టరీకి అవసరమైన అధికారిక అనుమతులపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిశ్రమలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.